మాటలు చెప్పండి. ఏదో సత్యనారాయణ గారు నాకు బాగా మిత్రుడు. ఆయన మొత్తం ఫ్యామిలీ వినోద్ కుమార్ వారిద్దరి తండ్రి గారి కృషితో ఈరోజు ఈ స్థాయికి వచ్చినారు. ఇంట్లో ఉండే పిల్లలందరూ బాగా తెలుసుకున్నారు. అందరూ డాక్టర్లు చేశారు. కొడుకు డాక్టర్లు ఉన్నారు, కొడుకు డాక్టర్లు ఉన్నారు, రాబోయే జనరేషన్ కూడా డాక్టర్లు ఉన్నారు. విషయం ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే సక్సెస్ కావాలి. ప్రాంతీయుడు స్థానికుడు మనకు మిత్రులు అందరికి కావాల్సిన వాడు. అంటే మొదటి నుంచి పరిచయం ఉంది. మా పార్టీ ప్రెసిడెంట్ చేశాడు గతంలో. నంద్యాల ఆ రోజు కాపాడంలో కూడా ఆయన భాగస్వామ్యం అంతా. ఆ రోజు లేకపోతే నంద్యాల పరిస్థితి 92 డిసెంబర్ దారుణంగా ఉండేది. అదంతా కలిసికట్టి ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి అందరూ డెవలప్ కావాలి సార్. ఈరోజు గతంలో ప్రతి ఏది ఏం కావాలంటే కరువు పోయేవాళ్ళం. నిజాల్లో మనకి జనరల్ హాస్పిటల్ కూడా మేము 300 బెడ్ హాస్పిటల్గా గుర్తించినాం. అది ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీ కూడా వస్తూ ఉంది. కాలేజీ కూడా కంప్లీట్ కావాలి. ఆడ డిస్ప్యూట్ ఉంది. కాలేజీ కంప్లీట్ కావాలంటే అగ్రికల్చర్ సైట్లో ఉంది. వాళ్ళు మా దగ్గరికి కొట్టుకుపోయినారు. దాని ఏదో కూర్చోబెట్టి సబ్సిడీ చేయాలి. ఎందుకు నేను గొడవ లేకుండా ఎందుకంటే కాలేజీ కావాలి. కాలేజీ ఎవరు వెళ్తూ చేయడమే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తాం. అంటే మొదటి నుంచి కూడా 1921 నుంచి కూడా మనకి ఇక్కడ ROSR ఉంది. మనకు రైతు మనకు శిక్షణ తరగతులే కాకుండా రైతులకు ఇక్కడ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది మొదటి నుంచి. దాన్ని కాపాడాలని రైతులు కోరుకుంటూ ఉన్నారు. మనం ఏమైనా రీసెర్చ్ సెంటర్ లేదు, మన అనకాపల్లికి నాకు నిర్జాబాద్కు పోవాలా. కాబట్టి మనం పండించే వంగడాలు కానీ మనం పండించే పంటలు కానీ అడ్వైజరీగా ఉంటుంది. రీసెర్చ్ చేసి ఉంటాయి. ఎక్కడ దీన్ని కాపాడాలని వాళ్ళు కోరుకుంటున్నాను. అందులో కూడా గత ప్రభుత్వంలో అక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా డిస్ప్యూట్ ఉంది. దాని గురించి మాట్లాడి ఎందుకంటే మెడికల్ కాలేజ్ కూడా అవసరం. అది కాలేజ్ వస్తుందో లేదో కానీ అప్పుడు ఆ రోజు మేము మెడికల్ విజిటర్గా ఉన్నప్పుడు దాన్ని గుర్తించి 300 బెడ్ హాస్పిటల్ చేసాం. దానికి తగిన డాక్టర్లు లేరు. మొన్న ఒక అమ్మాయి వచ్చింది, హార్ట్ పేషెంట్, హార్ట్ డాక్టర్, కార్డియాక్ డాక్టర్. ఆమెకు ఏమని చెప్పినాము, తర్వాత ఏదో డాక్టర్ లేరని చెప్పి ఇచ్చారు నాకు. బట్ ఇంకా అవసరం ఉంది. ఎందుకంటే స్టాఫ్ డాక్టర్ ఎండీలు డాక్టర్లు పోవాలంటే ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్. ఎందుకంటే ఎండీలు అంతా సొంతంగా ఏదో ప్రిపేర్ చేసుకున్నా గవర్నమెంట్ శాలరీస్ రావాలి. ఇవి గవర్నమెంట్ కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళకి. కాబట్టి విషయం ఎందుకంటే ఇవి సక్సెస్ కావాలా, అవి కావాలా. ఎందుకంటే ఇప్పుడు ఓపీ దాదాపు 12